మిమ్మల్ని అందరినీ నేను తనివి తీరా మనసు తీరా పట్టుకోవాలని ఉంది. ఎందుకంటే రేపటి తరం మీరు, రేపటి దేశ భవిష్యత్తు మీరు. కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, జీవితం అనేది ప్రకృతి వెలిగించిన కొవ్వొత్తి లాంటిది. దీనిలో ప్రాణతైలం ఉన్నంత కాలం మనం వెలుగుతూనే ఉండాలి, నలుగురికి వెలుగు పంచుతూనే ఉండాలి. కాబట్టి జీవితం ఉన్నంత కాలం మనం నలుగురి కోసం పనిచేయటం, మన కోసం పనిచేయటం, మన కుటుంబం కోసం పనిచేయటం అనేది ఒక వెలుగు ఎంత విస్తరిస్తే అంత వెలుగుని మనం ఇవ్వాలి. మన జీవితం ఊరికి రాలేదు. అసలు ఈ విశ్వంలో చాలా గ్రహాలు ఉన్నాయి. బుధుడు ఇలా వెళ్ళిపోతా ఉంటాడు. బుధ ఈ ఆకాశంలో ఎన్ని స్టార్స్ ఉన్నాయి అని అడుగుతాడు శిష్యుడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడో తెలుసా? ఈ ఇసుక తిన్న మీద ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి స్టార్స్ అని చెప్తాడు. ఈ విశ్వంలో ఎన్ని స్టార్స్ ఉన్నా గానీ ఏ స్టార్ మీదనైనా చెట్టు, చేమ, సముద్రాలు, ఆకాశం, ప్రేమ, అనురాగాలు, ఆత్మీయతలు, అమ్మ నాన్న అటాచ్మెంట్ ఏ గ్రహం మీద కూడా లేదు. మనం చాలా కష్టపడి కొన్ని గ్రహాల మీదకి వెళ్ళాం. ఆ గ్రహం మీదకి వెళ్తే అక్కడ ఉన్న హీట్ వల్ల ఎమ్మటే మాడి మసిపోయాం, బతికే అవకాశం లేదు. కానీ కొన్ని గ్రహాల మీదకి పోతే భయంకరమైన పీడనం ఉంది, వాయు పీడనం, ఎమ్మటే ఎగిరిపోయాం. కానీ ఈ గ్రహం 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు చలికాలం, 4 నెలలు ఎండాకాలం, అద్భుతమైన కొండలు, గుట్టలు, సముద్రాలు, సెలయేళ్లు. అక్కడ సూర్యుడు వస్తా ఉంటాడు, ఇక్కడ భూమి తిరుగుతా ఉంటుంది. ఈ సూర్యుడికి భూమికి మధ్యన ఒక చందమామ ఉంటుంది. ఆ చందమామ ఏం చేస్తుందంటే సూర్యుడి వేడిని మొత్తం కూడా తన మీద వేసుకోవటం వల్ల ఈ భూమి చల్లబడ్డది. భూమి చల్లబడ్డం వల్ల ఈ భూమికి ఓజోన్ పొర ఏర్పడింది. ఈ భూమికి ఓజోన్ పొర ఏర్పడటం వల్ల ఇక్కడ నీరు, సముద్రాలు, జలచరాలు, భూచరాలు, సమస్త విశ్వం మన కళ్ళ ముందు ఆవిష్కరించబడ్డది. ఈ భూమి మీద అనేక మంది మాట్లాడారు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, సూర్యుడు నుంచి అనేక రాలిపడ్డాయి. ఈ మానవ రూపం కోసం ఈ భూమి తయారు కావడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఇక్కడ ఏర్పడింది. కాబట్టి ఈ భూమి మీద చాలా మంది అనేక మంది పాటలు రాశారు, నేను రాశాను. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. పచ్చ పచ్చని పట్టు చీరల్ని కట్టింది, పండు టాకుల వంటి రెవికల్ని తొడిగింది, కొండ కూరలనేమో కొప్పున పొడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడ పోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. వాన చల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల పప్పుల్లో నెలలు పడ్డాయమ్మా, ఋతువుకుడు పాయంతా ఓయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఈ తల్లికి ప్రేమ ఉంటుంది మన మీద. ఈ తల్లికి ఎంత ప్రేమ అంటే, అయ్యో ఎండాకాలం నా బిడ్డలు ఎక్కడ ఇబ్బంది పడతారో అని తన గుండెల్లోనే నీటి చెరువులు పెట్టుకుంది. అయ్యో నా బిడ్డలు ఎత్తైన బిల్డింగులు కట్టుకోవాలి, ఇబ్బంది పడతారేమో అని తన గుండెలోనే ఇనుప ఖనిజాన్ని పెట్టుకుంది. ఆడవాళ్ళు పొడవికి ఆడవాళ్ళు, నా బిడ్డలు ఆడవాళ్ళు అందంగా ఉండాలని వాళ్ళ చెవులకు ముక్కులకు కావలసిన బంగారాన్ని పెట్టుకుంది. అయ్యో నా బిడ్డలు ఇక్కడి నుంచి గుంటూరులో తిరగాలంటే నడిచి తిరగలేరు అని డీజిల్ పెట్రోల్ మొత్తం గరుడలు మొత్తం కూడా తన కడుపులోనే దాచిపెట్టుకుంది. అన్ని మనకు ఏర్పాటు చేసింది. ఈ తల్లిని మించిన తల్లి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నారా? మనకు లేదు. కాబట్టి ఈ తల్లి ఇచ్చిన అవకాశాన్ని మనం అద్భుతంగా చూసుకోవాలి. జీవితం ఎలా వచ్చింది? భూమి ఎలా ఏర్పడింది? జీవితం ఎలా వచ్చింది? ఇది ఊరికనే వచ్చిన జీవితం కాదు, కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో వచ్చిన అద్భుతమైన శరీరం ఇది. మనిషి మారుతూ అందంగా తయారయ్యాడు. మన తాతని కనుక చూసుకుంటే అంత అందంగా లేడు, కానీ మా నాన్న తాత కంటే మన నాన్న అందంగా ఉన్నాడు. మన నాన్న కంటే మన అమ్మ కంటే మనం చాలా అందంగా ఉన్నాం. మార్పు
ఒక జన్మ నుంచి ఒక జన్మకు మారుతూ 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 ఓ పాలీషుడు అందమైన శరీరం ఏర్పడింది. ఇది ఒక్కరోజు వచ్చింది కాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కన్ను ఇచ్చారంటే ఊరికి ఇవ్వలేదు. నేచర్ మనల్ని ఎవరు తయారు చేసుకోలేడు, తయారు చేయలేదు. గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నేచర్ కొన్ని వేల సంవత్సరాల మానవ జాతి పరిణామ క్రమంలో అందంగా తయారు చేసింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కన్ను ఇచ్చారంటే ఊరికే ఇవ్వలేదు. ఓ తెల్లటి నేచర్ ఏం పని చేసినా చాలా అందంగా చేస్తుంది. నేచర్ చేసే పనిలో క్రియేటివిటీ ఉంటుంది. నేచర్ చేసే పనిలో ఓ పర్పస్ ఉంటుంది. గడ్డి పువ్వు పూసినా చాలా అందంగా పూస్తుంది. నేచర్ నిన్నటి పుష్పం ఈ రోజు పండుగ మారుతుంది. ఆ పండుగ మన ఆకలి తీరుస్తుంది. ఒక పర్పస్ ఉంటుంది, ఒక క్రియేటివిటీ ఉంటుంది, ఒక బ్యూటీ ఉంటుంది నేచర్ చేసే పనిలో. కాబట్టి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటే కను ఇచ్చారంటే ఊరికేనే ఇవ్వలేదు. ఒక తెల్లటి కనుగుడ్డు మీద ఒక నల్లటి కనుపాప ఎర్ర ఉండొచ్చు కదా, పచ్చ ఉండొచ్చు కదా, కాదు. ఒక తెల్లటి కనుపాప రేప మీద ఒక నల్లటి కనుపాప చాలా బ్యూటీగా ఉంటుందని నేచర్ కు తెలుసు. కాబట్టి ఒక అందమైన, ఇంత అందమైన కన్నుని పిల్లవాడి చేతుల్లో పెడితే ఎక్కడ పాడు చేసుకుంటాడోనని ఒక ఎముకల గూడు, ఆ గూటిలో తల్లి పొత్తిళ్ళ లాంటి కండరం వెనక, ఆ దానిలో జాగ్రత్తగా కన్నును అమర్చింది. అయినా జాగ్రత్తగా ఉంచుకుంటాడో ఉంచుకోవడానని అసంకల్పితంగా కొట్టుకుని ఒక రెప్పనిచ్చింది. నీ కన్ను గురించి ఈ ప్రకృతి ఇంత అందంగా నిన్ను తయారు చేసిందంటే ఈ ప్రకృతికి మనం ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి అవయవం ఎడల జాగ్రత్తలు తీసుకుంది. నీ శరీరంలోని ప్రతి పార్ట్ చాలా బ్యూటీగా తయారు చేసింది. ఈ చెవి ఉన్నది, ఈ చెవి కండరంతో తయారు చేస్తే ఈ హోల్ బయటకు వస్తుంది. కండరంతో చేయకూడదు. పోనీ ఎముకతో తయారు చేస్తే ఎవడైనా వచ్చి కొట్టాడు అనుకో, కొమ్మి ఇరిగిపోతే బ్రెయిన్ దెబ్బతింటది. కాబట్టి ఎముకలో నుంచి ఎముక, కండరంలో నుంచి కండరం, ఎముక కండరం మిక్స్డ్ చేసి ఒక మెత్తటి ఎముకతోటి చెవి తయారు చేసిందంటే ఈ తల్లి ప్రతిభకు, ఈ నేచర్ యొక్క ప్రతిభకు ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము క్లాస్ పుస్తకాలలో ఎవరు చెప్పలేదు కదా ఇది. చాలా అద్భుతమైన ఈ మన జీవితం మీద ఊరికేనే రాలేదు ఇది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు, 10th క్లాస్ లో ఫెయిల్ అయిపోయాడు, ఏమంటే ఏం చేసుకుంటాడు, పిల్లడు చచ్చిపోతాడు. అమ్మా నాన్న ఏదన్నా అంటారు, అనగానే పిల్లవాడు ఏమంటే చచ్చిపోతాడు. జీవితం అంటే తెల్లగాయితమా చించి వేయడానికి? జీవితం అంటే అనా పైసా రైలు పట్టాల మీద పెట్టి సాగదీయడానికి? జీవితం అంటే ఏమనుకున్నారు? నీకంటే డబ్బున్నవాడు ఉండొచ్చు, నీకంటే పేదవాడు ఉండొచ్చు, నీకంటే జ్ఞానవంతుడు ఉండొచ్చు, నీకంటే జ్ఞానం లేనివాడు ఉండొచ్చు. కానీ ప్రపంచంలో అద్దం ముందు నిలబడి, పొద్దున్నే నేను నా క్లాస్ అయిపోయాక అద్దం ముందు నిలబడి మీరు అందరూ చూసుకోండి, మిమ్మల్ని పోలిన వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. నువ్వు ఒక్కడివి మాత్రమే ఉన్నావు. లేడు, నిన్ను పోలిన వాళ్ళు నువ్వు ఒక్కడే ఉన్నావు, ఎవరు లేడు ఈ సృష్టిలో. అంత అద్భుతమైన నిన్ను ప్రత్యేకంగా నిన్ను తయారు చేసింది నేచర్. కాబట్టి ఈ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి. నువ్వే శిలవు, నువ్వే శిల్పివి, నువ్వే శిల్పాకువి. మనం క్రియేట్ చేసేది ఏం లేదమ్మా. ఇక్కడ నేచర్ ఇచ్చిన దాన్ని పొట్ట ఎక్కువ వచ్చింది అనుకో, వాకింగ్ పోయి సరి చేసుకోవాలి, చెక్కుకోవాలి. దాన్ని చెక్కితే మంచిగా అవుతావు, శిల్పంగా అవుతావు. నీకు బ్రెయిన్ ఇచ్చింది నేచర్, అద్భుతమైన జ్ఞానం ఇస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు పుస్తకాలను ముందవేసి పిల్లల ముందు చదువు చదువురా చదువు చదువు అని ఏడిపిస్తా ఉంటారు. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? బయటికి వెళ్ళి చూడండి. ఆకాశాన గాలిందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నింపుందంట. అరే, ఆకాశాన గాలిందంట, గాలుల్లోన మేఘాలంట, మేఘాలలో నీరుందంట, నీళ్ళల్లోనే నింపుందంట. మెరుపు మెరుపుల మధ్య ఉరుముతున్న ఉరుముందంట. చిత్రాలతో ఏమో లోకము, చాలా చిత్రాలతో ఏమో కాలం. గొంగలి పురుగు రంగు మారి సీతాకోక ఏనెట్లా, సాలె పురుగు నేసేదెట్లా, మెనుగు పువ్వు ఎలిగేదెట్లా, ఏరుగు తిన్న ఎలగ పండు ఎట్లా మాయ మబ్బునంట. చిత్రాలతో ఏమో లోకము, చాలా చిత్రాలతో ఏమో కాలం. మన కళ్ళ ముందే జ్ఞానం అంతా కళ్ళ కొడతా ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందుకున్న వాడే
అద్భుతమైన విజయాలు సాధిస్తారు. యాపిల్ ఎప్పుడైతే కింద పడదో భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పారు సైంటిస్టులు. నువ్వు కూడా అలా చెప్పినప్పుడే గొప్ప సైంటిస్ట్ అవుతావు. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం ఒడిసి పట్టుకోవాలి. మనలో ఉన్న వేస్ట్ మొత్తం తీసేయాలి. అలా చేసినప్పుడు మాత్రమే మనం విజయం సాధిస్తాము. మనమే తెలివి కలవలమా? మన తెలివి ఎలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ తెలివిని కనిపెట్టిన వాడెవడు? ఈ విజ్ఞాన శాస్త్రం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఏడంత లేని ఓ సారీడు నేస్తున్నాడు ఏం చక్కగా తన గూడు. అద్భుతంగా గూడు అల్లుకుంది. గాలి వచ్చింది, ఇసిరి కొట్టగానే మొత్తం గూడు అంతా కింద పడ్డది. మళ్ళీ కష్టపడి మళ్ళీ అల్లింది. ఈసారి వర్షం వచ్చింది, మొత్తం కొట్టిపారేసింది, మళ్ళీ పడిపోయింది. ఈ పడి లేచి ఒక అద్భుతమైన వల తయారు చేసింది. ఏడంత లేని ఓ సారీడు నేస్తున్నాడు ఏం చక్కగా తన గూడు. మన గట్టి బట్టకు నేసే నేతపు తాతవాడు, చిన్నవాడు అయిన పనిలో మునగాడు. ఆ సాలీడు గూడు అందుతుంటే చూసి మన సాలేవాడు బట్ట నేయటం నేర్చుకున్నాడు. కొమ్మలోన కూసిందొక్క కోయిలమ్మ, ఇన్ని రాగాలు ఎట్లా వచ్చినాయో చెప్పుకోమ్మా. కాకి గూడు అందులో గుడ్లు పెట్టింది. కోయిల కూడా పోయి కాకి గూడులో గుడ్లు పెట్టింది. తన గూడు తను అల్లుకొని తన పిల్లల్ని తను చేసుకోవచ్చు కదా, చేయలే. కోయిల పోయి కాకి గూటిలో గుడ్లు పెడితే కాకి పొదిగి పిల్లల్ని చేసింది. పిల్లలైన వారం రోజుల తర్వాత చూస్తే కోయిల గొంతు ఒక రకంగా ఉంది, కాకి పిల్లల గొంతు ఒక రకంగా ఉంది. అప్పుడు కాకి పొడిసేసింది, వీళ్ళు నా పిల్లలు కాదని. అప్పుడు కోయిల పసితనంలో తన గుడ్డు పెట్టిన తల్లి ఎవరో తనకు తెలియదు. తన పొదిగిన తల్లి వెళ్ళగొట్టింది. తన తల్లి ఎవరో తెలియక ఆ శోకంలో ఏడ్చి అమ్మా 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 అని ఏడ్చి ఒక అద్భుతమైన రాగాన్ని అల్లుకుంది. కోయిల మధురంగా పాట పాడుతుంటే కాకి పిల్లలందరూ కూడా కావు అంటున్నాయి. నాకు ఇంత అద్భుతమైన గొంతు ఎందుకు రాలేదంటే కష్టపడకుండా సుఖం వస్తుందా? కోయిల తన అమ్మ కోసం పడిన శ్రమ వల్ల తన గొంతు మధురంగా తయారైంది. కాబట్టి మీరు కూడా కష్టపడితే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అబ్జర్వ్ చేయాలి, ప్రతిదీ కనిపెట్టాలి. ఈ తల్లికి చాలా ప్రేమ, మేలమ్మకు చాలా ప్రేమ, నేచర్ కు చాలా ప్రేమ. మామిడి చెట్టు ఇంత హైట్ ఉంటది కదా, బిడ్డ పుట్టిన తర్వాత ఇంత హైట్ లో ఉన్న మామిడి పండు కింద ఇసిరి కొట్టదు. మామిడి చెట్టు ఏం చేస్తుంది? ఏ టాటా బిర్లా కంపెనీ తయారు చేయని ఒక పిక్క తయారు చేసి ఆ పిక్కలో బిడ్డను పెట్టి ఆ బిడ్డ చుట్టూ తల్లి పొత్తిళ్ళ లాంటి కట్టరం ఇచ్చి ఆ హైట్ నుంచి బిడ్డ కింద పెడితే సురక్షితంగా ఉండటానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటుంది మదర్. అంతకంటే కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, కొబ్బరి చెట్టు, ఇంకా పిక్క గట్టికి ఇస్తుంది, పీచు ఎక్కువ ఇస్తుంది. అంత హైట్ నుంచి కింద పడ్డ సురక్షితంగా ఉండటానికి అన్ని చర్యలు తీసుకుంటుంది మదర్. అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది, తాడి చెట్టు. ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడితే బతకడం చాలా కష్టం. కాబట్టి ఇంకా పిక్క గట్టికి ఇస్తుంది, పీచు ఎక్కువ ఇస్తుంది, ఆ బిడ్డని సురక్షితంగా చూసుకుంటుంది. పనసకాయ ఇంతలా ఉంటుంది, ఇంతలా కాయ కొమ్మలో కాస్తే కొమ్మ ఇరికి కింద పడి బిడ్డ చచ్చిపోతుంది. కాబట్టి పనస పండు మొదట్లో కాస్తుంది. మదర్ ఎక్కడ చూసినా మదనలు పడుతుంది, ఎక్కడ చూసినా నేచర్ లో అమ్మకు పడతా ఉంటుంది. కాబట్టి ఈ తల్లికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేనా? మన అమ్మ మన నాన్న అన్యోన్యంగా కలిసి ఉండాలి, భార్య భర్త. ఈ భార్య భర్త ఇద్దరే ఉండాలని ఎవడు చెప్పాడు మనకు? ఈ దేవుడు చెప్పలేదు. వారికేం తెలియదు దేవతలకు. ఒకడికి 16,000 మంది గోపికలు ఉంటారు, ఒకడికి 10 మంది ఉంటారు. మన తెలంగాణ నైజాం కు 1000 మంది భార్యలు ఉంటారు. మనిషి జీవితం చెత్త అంతా ఇక్కడ చేరింది. కానీ నేచర్ లో భార్య భర్తలు ఎంత గొప్పగా ఉంటారు. గున్నమామి కొమ్మ మీద 2 గుమ్మ పిల్లలున్నాయి, నెత్తి మీద తలంబ్రాలు పోసుకోనంటాయి, మెల్లొన్న తాళి కొట్టు కట్టుకోనంటాయి, ఉన్ననాడు తింటాయి, లేని నాడు పంటాయి, కష్టమైన నష్టమైన వీడిపోమంటాయి. చెరువు కట్ట కొమ్మ కింద 2 ఊర బిస్కెలున్నాయి, అవి అల్లుకున్న గూడు నూడు, అవి ఆడుకున్న ఆటగూడు. ఇంటికాడ పిల్ల పాప చూసుకుంటదొక్కటి,
చేనుకెళ్ళి కంపులాను ఏరుకొస్తదొక్కటి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. తాడి చెట్టు తొరలోనా గోరెంక పిట్టలు, వాటికి సెంటు భూమి లేదు, వాటికి చేను చెరకలేదు. ఆకలైక భూమినంత చుట్టుకోవనొస్తాయి, రెప్పపాటు కాలమైన వీడిపోమంటాయి. ప్రేమే జగతికి మూలం, ప్రేమే జగతికి ప్రాణం. మనం నైతికంగా ఎలా ఉండాలో అందుకనే బుద్ధుడు ఇంకా 2వ రోజు 3వ రోజు పుడతాడు. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితమే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? ప్రకృతిని ప్రేమించండి అని చెప్పాడు. ప్రకృతిలోని జీవరాశిని ప్రేమించండి అని చెప్పాడు. అవతల వాళ్లకు ఇబ్బంది కలగకుండా జీవించండి అని చెప్పాడు. ఎంత అద్భుతమైన! బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చాడు. ఆయన ఇంటి ముందు కూర్చొని తన చేతి గోర్లు కాళ్ళ గోర్లు తీస్తా ఉంటాడు. తీసి ఆ గోర్లు మొత్తం కూడా తెల్ల కాగితంలో పొట్టం కడుతున్నాడు. ఆయన భార్య వచ్చి బయటికి, ఏమండి ఇంత జాగ్రత్తగా ఈ పొట్టం కడుతున్నావు చేతి గోర్లను అంటే, ఆయన ఏమంటాడో తెలుసా? ఈ చేతి గోర్లు విత్తనాలు అనుకొని పావురాలు తిని గొంతులో పడి చచ్చిపోతాయేమో అని అంటాడు. ప్రకృతిని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తాడు. నేచర్ చాలా గొప్పది. ఇక్కడ కళ్ళిచ్చింది, అక్కడ అద్భుతమైన పూల తోటనిచ్చింది. వండర్. ఇక్కడ కళ్ళిచ్చి అక్కడ తోట ఇవ్వకుంటే ఉపయోగం లేదు. అక్కడ తోట ఇచ్చి ఇక్కడ కళ్ళు ఇవ్వకుంటే ఉపయోగం లేదు. ఇక్కడ కళ్ళిచ్చింది, అక్కడ తోట ఇచ్చింది. ఇక్కడ చెవులిచ్చింది, అక్కడ సప్త స్వరాలు ఇచ్చింది. ఇక్కడ ముక్కిచ్చింది, అక్కడ సువాసన ఇచ్చింది. ఇక్కడ ఆకలి ఇచ్చింది, అక్కడ పండ్లు ఇచ్చింది. నువ్వు వదిలిన పిచ్చి గాలి, నువ్వు వదిలిన కలుషితమైన గాలిని తను పీల్చుకుంటుంది. తన అమృతం లాంటి ప్రాణవాయువుని నీకు ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? ఎవరిచ్చారు? 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 ఓకే, నీకు కళ్ళు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నేచర్ కు మనం కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఇలా చేతులు పెట్టండి. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. ఈ దేశాన్ని నేను కాపాడుతాను. ఈ ప్రకృతిని కాపాడుతాను. నేను నా సమాజాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తాను. అప్పుడే నా జన్మ సార్థకం అవుతుంది. మూఢ నమ్మకాలు నమ్మను. శాస్త్రీయమైన ఆలోచనలు కలిగి జీవిస్తాను. జై భారత్, జై భారత్, జై భారత్. థ్యాంక్ యూ.